ఇప్పుడైతే జస్ట్ జస్ట్ బ్రెడ్ ముక్కలు 2 తినేసి ఆకలి అవుతుందని తిరగాలి కదా పార్క్ మొత్తం. పక్కనే ఉన్న ఇంకో పార్క్ అనమాట. అంటే ఈ లొకేషన్ మొత్తం పార్క్ లొకేషన్. ఈవినింగ్ అంటే వీకెండ్స్ టైంలో బాగా ట్రెడిషనల్ అంట. వచ్చేసామన్నమాట. వీళ్ళంతా మా బ్యాచ్. వాళ్ళకి పెద్దగా వీడియోలు తీసుకోవడం ఇన్స్టాగ్రామ్ ఇలా అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు మేబీ. మనం సింగిల్ కాబట్టి మనకి ఇదే ఆనందం. నేచర్ ఇది మొత్తం వ్యూ. నేను ఇప్పుడే ఆశ్చర్యపడ్డ విషయం ఏంటంటే ఈ మన్న కుప్పలు అంటే ఇవి కుప్పల్లాగా పోసి గడ్డి పెట్టినారు. కొంచెం లుక్ బాగుంటుందని అనుకున్నాం. బట్ మా ఎండి ఏం చెప్పాడంటే అవి సమాధులంట. విత్తరమయం మేమైతే. అంటే సంథింగ్ గ్రేట్ పీపుల్ సమాధులు అనమాట. ఎక్సలెంట్ వ్యూ కదా. ఏంటో మీకోసం కొరియన్ కల్చర్ని చూపిద్దాం అనుకుంటే అందరూ ఏజ్డ్ పీపుల్ వస్తున్నారు. కొంచెం బాధాకరంగా ఉంది. ఓకే, ఐ విల్ మేక్ యూ హ్యాపీ సమ్ టైమ్. ఎంజాయ్ ద వ్యూ. నేను కూడా ఏదో ఒక రోజు పెద్ద యూట్యూబర్ అయిపోవాలి. దానికోసం మీ వంత సహాయం కూడా కావాలి నాకు అనమాట. చాలామంది సజెస్ట్ చేశారు మా ఫ్రెండ్స్. ఎలాగో వేరే కంట్రీకి వెళ్ళావు, మళ్ళీ ఇలాంటి మెమరీస్ వస్తాయో క్రియేట్ చేసుకోని. జస్ట్ ట్రైయింగ్. వ్యూ అయితే మామూలుగా ఉండదు. సౌత్ కొరియాలో బెస్ట్ పార్ట్ ఏదైనా ఉంది, ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది నేచర్. హాయ్ చెప్తున్నాను. ఇటు చూసిన టూరిస్టులు ఉన్నారు. అంటే వీకెండ్స్ టైం కదా, వీళ్ళు ఇలా రిలాక్స్ అవ్వడం కోసం చాలా టైం స్పెండ్ చేస్తారు. చాలా మనీ కూడా కేటాయిస్తారు. అంటే పర్సనల్ జాబ్ ఎంత ఇంపార్టెంట్, లైఫ్ కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు ఇలా చాలా రిలాక్స్ అవ్వడానికి స్పెండ్ చేస్తారు. ట్రెడిషనల్ డ్రెస్ వియర్ అనమాట కొరియన్ సైడ్. దీని గురించి మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కానీ సంథింగ్ మన సైడ్ అయితే హిస్టారికల్ ఎలా ఉంటుందో ఇది కూడా సంథింగ్ రిలేటెడ్ అలాగా. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఎవరి రూల్స్ వాళ్ళు నీట్గా పాటిస్తారు. అందువల్లే ఏదైనా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఇటు సైడ్ ప్లేసెస్. అదొక బెస్ట్ ఎగ్జాంపుల్. వీళ్ళ రూల్స్కి హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్కరు రూల్స్ని, గవర్నమెంట్ రూల్స్ కానీ నీట్నెస్ మెయింటైన్ చేయడం కానీ బాగా పాటిస్తారు. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి, అన్ని రోజా ఫ్లవర్స్, డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. అదే మన సైడ్ అయితే మా లవర్కి ఇవ్వాలి, మా పిల్లకి ఇవ్వాలి, లేదా అమ్మాయిలు అయితే కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి లాగేసుకుందాం అనుకుంటారు. బట్ ఇటు సైడ్ ఎవరు ఫ్లవర్స్ తలలో పెట్టుకోరు కాబట్టి ఎక్కడిదక్కడ నీట్గా అరేంజ్ చేస్తారు. ఇన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి. ఫ్లేవర్స్ అని వస్తుంది, ఫుడ్ మీద పోతుంది. ఇంకో దరిద్రం ఏం తెలుసా, ఇదే టూరిస్ట్ వెహికల్ అనమాట. ఎంత బాగుంది చూడండి, బొమ్మలు. బట్ ఏంటంటే ఒకటే టూ మచ్ కాస్ట్. ఎట్టు పోయినా టూ మచ్ కాస్ట్ ఉంటుంది. ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే ఇప్పుడే బ్రెడ్ ముక్కలు తిన్నాం ఆకలేసి. నా బ్యాడ్ లక్ ఏంటంటే కొంచెం స్లోగా తిన్నా. అసలు పనికి చూడండి, డస్ట్బిన్ పేపరు ఎక్కడ పడేయాలో అర్థం కావట్లేదు, చేతిలోనే పట్టుకున్నాం. అలా ఉంటుంది ఇక్కడ నీట్నెస్. ఎడం పడేసామంటే ఇచ్చి పడేస్తారు.